అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ తనిష్కు మెరిట్ స్టూడెంట్. కౌన్సిలింగ్లో మంచి కాలేజీలో రావాల్సిన బ్రాంచ్లోనే మంచి సీట్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఉంటున్న ఊరికి 4 జిల్లాల అవతల ఆ కాలేజీ ఉంది. కాలేజీకి దగ్గరలో ఇల్లు అద్దెకి తీసుకుని వేరే కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న సుమంత్ని తోడుగా అప్పగించి దగ్గరలో మెస్ మాట్లాడి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడు తనిష్క్ డాడీ. తనిష్క్ కాలేజీలో జాయిన్ అయ్యి నెల కావస్తుంది. సీనియర్స్ ర్యాంకింగ్ గురించి లోపల కాస్త భయపడేవాడు. కానీ అతడికి సుధా రూపంలో సమస్య ఎదురైంది. అలా అని సుధా కాలేజ్ మేట్ కాదు, ఇంటి ఓనరు. వాళ్ళైనా మెరైన్ ఇంజనీరు. 6 నెలలు సముద్రం మీద, 6 నెలలు ఇంటి దగ్గర ఉంటాడు. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న కొడుకుని హాస్టల్లో ఉంచి కింద పోర్షన్లో అంతా ఇంట్లోనూ ఒంటరిగా ఉంటుంది సుధా. పై పోర్షన్ తనిష్క్ వాళ్ళకు అద్దెకిచ్చింది. సుధా తెల్లగా కాస్త ఒళ్ళుగా నూజివీడు మామిడి పండులాగా ఉంటుంది. ఎర్రగా నూనుగు మీసాలతో చూడ చక్కగా ఉన్న తనిష్క్ పట్ల ఆమెకి కాస్త ఇష్టం ఏర్పడింది. ఆ సంగతి ఇట్టే పసిగట్టేశాడు సుమంత్. రే, సుధాంటికి నువ్వంటే ఇష్టపడుతున్నట్లుందిరా అన్నాడు సుమంత్ ఓ రోజున. చాచా, అలాంటిదేమీ లేదు, నన్నేదో హీరోని చేసి మాట్లాడుకు అని తప్పుకునేవాడు. ఆ ప్రసక్తిని అప్పటికి అలా ఖండించేసిన ఆ రోజు నుండి సుధా ఆంటీని గమనించసాగాడు తనిష్క్. ఆమె ఒక్కోసారి సుమంత్ అన్నది నిజమేనా అన్నట్లు ప్రవర్తించేది, మరొకసారి హుందాగా ప్రవర్తించేది. ఆమె ప్రవర్తన చూసి ఎటూ తేల్చుకోలేకపోయేవాడు తనిష్క్. ఆ రోజు ఉదయాన్నే తనిష్క్ కాలేజీకి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు. సుమంత్ కాలేజీకి అరగంట ముందుగా బయలుదేరి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అరగంట ముందుగానే ఇల్లు చేరతాడు. కాస్త ఆలస్యంగా బయలుదేరే తనిష్క్ సుమంత్ కోసం తాళం చెవిని సుధాకి ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే తాళం చెవిని ఇవ్వడానికి వెళ్ళాడు తనిష్క్. లోపల నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. సుధాంటీ కాస్త బిగ్గరగా పిలిచాడు. వస్తున్న ఆమె గొంతు వినిపించింది. తర్వాత కాలి మువ్వల సవడి. తలుపు తెరుచుకుంది. కళ్ళ ముందర మెరుపు మెరిసినట్లయింది తనిష్క్కు. కన్నార్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నట్లుంది. తన పిలుపుతో చంకల దాకా టవల్ చుట్టుకుని అలాగే వచ్చేసింది. అంత సౌందర్యాన్ని అతనెప్పుడూ అంత ప్రత్యక్షంగా అంత దగ్గరగా చూసి ఉండలేదు. బంగారు ఛాయమేని, అర్ధనగ్న దేహం, నునుపైన భుజాలు, ముఖాన్ని మాత్రమే కాదు శరీరానంతటినీ ఆవరించి ఉన్న నీటి బిందువులు ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. శిరోజాల చివర్ల నుంచి నేలకి జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. హలో అందామె కొంటెగా. తనిష్క్ ఉలిక్కిపడ్డాడు. తాళం చెవి తడబడుతూ అన్నాడు. కిసుక్కున నవ్వి తాళం చెవి తీసుకుంది. దానిని గోడకు తగిలించడానికని వెనుతిరిగింది. అబ్బా, ఏమి సౌందర్యం అనిపించింది తనిష్క్కి. అద్భుతమైన జగనం, అర్ధనగ్న ఉరువుర్పులు, ముట్టుకుంటే మాసిపోయేలాంటి శరీర సౌందర్యం. ఇటు తిరిగింది ఆమె. గుటకలు వేస్తూ ఇంకా అక్కడే నిల్చుని ఉన్నాడు తనిష్క్. స్నానం చేద్దామని గదిలోనికి ఇప్పుడే వెళ్ళాను. ఇంతలోనే నువ్వు వచ్చావు. చీరా గట్రా కట్టుకుని వస్తే అప్పటిదాకా నువ్వు నిల్చోవాలి. నీకు కాలేజీకి ఆలస్యమైపోతుందని ఇలా వచ్చేశాను. సారీ అంది కాస్త మురిపెంగా. పర్లేదు ఆంటీ, ఓకేనా మరి గుడార్థంగా అంది. ఆ మాట అన్నీ వీక్షించావా అని అడిగినట్లయింది. ఓకే. అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు తనిష్క్కి. తప్పనిసరిగా బయలుదేరాడు తడబడే అడుగులతో. ఆడవాళ్లలో 2 రకాల అందాలుంటాయి. ఒకటి సవస్త్ర అందం, రెండవది పడక గదిలో భర్తకి మాత్రమే పరిమితమయ్యే అందం. ఇంచుమించుగా 2 అందంలో కొంత భాగాన్ని ఇవాళ తను వీక్షించాడు. కాదు ఆమె దర్శింపచేసింది. క్లాస్ రూమ్లో ఆలోచిస్తున్నాడు తనిష్క్. సుమంత్ చెప్పింది అక్షరాలా నిజమయ్యింది. సుధాంటి తన పట్ల ఆకర్షితురాలవుతుంది. స్థిరాభిప్రాయానికి వచ్చేశాడు తనిష్క్. ఒక సందర్భంలో ఒరే, నీతో ఒక విషయం మాట్లాడాలి, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు తనిష్క్ సుమంత్తో. ఏమిటో చెప్పు, కాస్త ఆసక్తిగా అడిగాడు సుమంత్. తనిష్క్ తటపటాయింపుని గ్రహించి మళ్ళీ సుమంత్ అన్నాడు. సుధాంటి గురించేనా? అవునరా. నేనెప్పుడు చెప్తే కాదన్నావు కదా. అవునులేరా, అప్పుడు అలాగే అన్నాను, కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన చూస్తుంటే నీళ్లు నమిలాడు తనిష్క్. నాకు తెలుసురా, ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం ఏర్పడింది. అందులోనూ వాళ్ళ ఆయన కాస్త దూరంలో ఉన్నారు. ఇంట్లో చూస్తే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరూ లేరు. ఒంటరిగా ఉండడంతో తుంటరి ఆలోచనలు. అందమైన అబ్బాయివి, అందుబాటులో ఉన్నావు. ఇవన్నీ ఆమెకి కలిసొచ్చాయి. పక్కదారి పట్టేలాగా చేస్తున్నాయి అంతే చెప్పాడు సుమంత్. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడం లేదురా. చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం లేదు. బుక్స్ తీస్తే చాలు ఆమె గుర్తొస్తోంది. సార్స్ క్లాస్లో చెబుతున్న లెసన్స్ చెవికెక్కడం లేదు. కళ్ళ ముందర ఆమె రూపమే కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నా భవిష్యత్ మాటేమిటో నాకే అర్థం కాకుండా ఉందిరా కాస్త వేదనగా అన్నాడు తనిష్క్. సుమంత్ బదులు పలకలేదు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి విషయాలు మన మనసుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించకుండా జాగ్రత్త పడాలి. లైఫ్లో కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ పాలసీని అలవర్చుకోవాలి.
ఏదో జరుగుతుందని లేదా జరిగిపోయిందని మనసుని పాడు చేసుకోకూడదు. సుధాంటి నీకు సువర్ణ అవకాశం లాంటిది. మా బోటి వాళ్ళెవరికీ రానటువంటి అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు నీకున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి, నువ్వు అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆమెని సంతృప్తిపరచడం. రెండవది, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేసి ఆమెకి దూరం అవ్వడం. మనసులోంచి ఆమెను పూర్తిగా తీసివేసి చదువు మీద పూర్తిగా మనసు లగ్నం చేయడం. ఏమిటి ఇల్లు ఖాళీ చేసేయడమే? ఆశ్చర్యంగా కాస్త బాధగా అన్నాడు తనిష్క్. చూసావా, ఆమెకి దూరం అవడం అంటేనే నీవు భరించలేకపోతున్నావు. మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ఖర్చు చేస్తూ మనల్ని చదివిస్తున్నారు. మనల్ని ఇంత దూరం పంపించి మరీను మనం ఎంతో ప్రయోజకులం అవుతామని ఆశపడతారు. కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటి? బీర్లు ఓపెన్ చేస్తూ చీర్స్ చెప్తాం, నెట్లో అశ్లీల దృశ్యాలు చూస్తాం, స్మోక్ చేస్తాం, అమ్మాయిల్ని ఏడిపిస్తాం, వీలైతే వాళ్ళతో తిరుగుతాం, జేబులో ఇంకా డబ్బులుంటే పబ్బులకి వెళ్తాం, లేదా డిస్కో డెక్కలకి వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హ్యాబిట్స్లో మనం కూరుకుపోతున్నాం. కష్టపడి చదివి గమ్యం చేరవలసిన దశని మనం చేజేతులా మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ తర్వాత లైఫ్ అంతా విచారిస్తూ కూర్చుంటాం. ఇటువంటి హ్యాబిట్స్లో సుధాంటి కూడా ఒకటి. స్త్రీ సాంగత్యం కూడా వ్యసనం లాంటిదే మన బోటి వాళ్లకు. అందుకే చెప్పాను కదా, నీకున్న 2 ఆప్షన్స్ గురించి. నీకు నువ్వే ఏదో ఒకటి నిర్ణయించుకో. చాలా రాత్రి అయింది, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, గుడ్ నైట్ చెప్పాడు సుమంత్. రాత్రి తనిష్కి నిద్ర దూరం అయ్యింది. ఈ మధ్యకాలంలో సుధాంటి అతనికి మరింత దగ్గరయ్యింది. తను మాట్లాడుతుంటే చిలుపుగా చూడడం, చిరునవ్వుతో బయట జారవేయడం, వెనక్కి చేతులు పెట్టి ఒళ్ళు విరుచుకోవడం, అప్పుడప్పుడు శరీర అవయవాల్ని ప్రదర్శించడం, ఇలాంటి చర్యలతో తనని ఉద్రేకభరితుడిని చేస్తుంది. ఇటువంటివన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ జరుగుతాయనుకునేవాడు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. తను క్రమంగా నిగ్రహశక్తిని కోల్పోయి ఏదో ఒక రోజున ఆమెకు వశమైపోతాడు. చూస్తూ ఉంటే ఆ రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. తనిష్కుకి చటుక్కున ఒక ఆలోచన స్ఫురించింది. అతడి పెదాలపై చిరునవ్వు అలుముకుంది. సుమంత్ తనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, సుధతో ఏకమవడం. రెండవది, కానీ అది పాతతరం పద్ధతి. తను ఈ తరం వాడు, ఈ తరానికి వారసుడు. రేపు మనది కాదు, ఇవ్వాళ్లే, ఈ క్షణాన్ని అనుభవించేయాలి. అవును, అందుకే ఆ 2 ఆప్షన్ ఉపయోగించుకోబోతున్నాడు తను. ఆమెతో ఏకమై దూరం అవ్వడం, శృంగారపరంగా ఆమెని సంతృప్తిపరిచి ఆ తర్వాత ఆమెను దూరంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం. అవును, ఇదే తన స్థిర నిర్ణయం అనుకున్నాడు తనిష్క్. ఆ రే అంతా సుధాంటి తలుపులతోనే గడిపాడు. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. స్త్రీ ఆకర్షణ ఒక వలయం లాంటిది. ఆ వలయానికి దూరం అవ్వడం దుర్లభం. అలాగే దూరం అయితే దగ్గరవడం కూడా అసాధ్యమే. తనిష్క ఆ ఉదయం కాస్త వేగంగా నిద్రలేచాడు. షేవింగ్ చేసుకుని స్నానం అయ్యాక శరీరానికి స్ప్రే చేసుకుని మంచి డ్రెస్ తీసి ధరించాడు. ముఖాన్ని పదే పదే అద్దంలో చూసుకుని క్రాఫ్ట్ను సవరించుకున్నాడు. ఒంటరి ఆలోచనలు కోరికని రాజేస్తున్నాయి. ఈరోజు కాలేజీకి డుమ్మా కొట్టేసి సుధాతోనే రోజంతా గడిపేయాలి అని ఒంటికి మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకుని తలుపులు వేసి తాళం వేసి కిందకి దిగాడు. అక్కడ వరండాలో సుధా కనిపిస్తుందేమోనని చూశాడు. ఆమె అక్కడ లేదు. ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉన్నాయి. తనని ఆహ్వానిస్తున్నట్లుగా చొరవగా లోపలికి నడిచాడు. తల విరబోసుకుని అటువైపు తిరిగి ఎవరితోనో సెల్లులో మాట్లాడుతుంది సుధా. కిటికీలోంచి ప్రసరిస్తున్న కిరణాలు ఆమె నడుం మడత మీద మడి మరింత దేహకాంతిని ప్రస్ఫుటం చేస్తున్నాయి. వెనుకమాటగా వెళ్ళి ఆమె అతుసరాలైనట్లుగా బంగారు నడుము మీద స్ఫురించాలని చిలిపి కోరిక. తనిష్క్కి గుండె వేగం కాస్త హెచ్చింది. ఏదైతే అదయిందని తెగింపు ధోరణులు అడుగు ముందుకు వేశాడు. ఆమెను స్పర్శించడానికి, ఆ స్పర్శలో రసమయ గీతగలు పలికించడానికి ఉద్యుక్తుడయ్యాడు. కొత్తింట్లో సామాన్లు సర్దుకుంటున్నారు స్నేహితులిద్దరు. ఆ ఇంటిలోకి వాళ్ళు చేరి 2 రోజులు అవుతుంది. మాటల మధ్యలో సుధా టాపిక్ వస్తుందేమోనని చూస్తున్నాడు సుమంత్. కానీ తనిష్క్ అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. సుమంత్ ఆ టాపిక్ని కదిపినా సరే తనిష్క్ ప్రతిస్పందించడం లేదు. తనిష్క్ ప్రవర్తన సుమంత్ని ఆశ్చర్యచకితుడిని చేస్తుంది. అంతేకాదు అతడిలో రోజు రోజుకి క్యూరియాసిటీ పెరగసాగింది. ఏమైంది అసలు? సుధా ఆంటీని తనిష్క్ని చిత్కరించి ఉంటుందా? అలా జరగడానికి అవకాశం లేదు. అతడి పట్ల ఆమె చాలా ఇష్టాన్ని ప్రదర్శించేది. మరేం జరిగి ఉంటుంది? రాత్రికి రాత్రి సుధా వాళ్ళ ఆయన వచ్చేసి ఉంటాడా? అలా అయితే ఆయన తనకి కూడా కనిపించి ఉండాలి కదా. ఇల్లు ఖాళీ చేసే సమయంలో సుధతో ఎక్కువ మాట్లాడింది తనే కదా. ఆ సందర్భంలో అతను కనిపించి తీరాలి కదా. అంటే అది కూడా కారణం కాదు. ఒకవేళ తనిష్క్ భయపడ్డా? ఇలాంటి విషయాల్లో భయం కూడా మనుషుల్ని పవిత్రంగా ఉంచుతుంది. ఏం జరిగి ఉంటుంది అసలు? వీడు చూస్తే నోరు విప్పడు, పోను తాను మాట్లాడితే మాట్లాడనివ్వడు. ఎలా తెలుస్తుంది అసలు సంగతి? ఈ మిస్టరీని ఎలా ఛేదించాలి? సుమంత్ పరిపరి విధాలుగా పరితపించసాగాడు. ఒరేయ్, నేను ఒక విషయం సూటిగా అడుగుతాను, చెబుతావా మరి? అడిగాడు. నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి చాలా రోజులయ్యింది. మళ్ళీ కదపకు చెప్పాడు తనిష్క్ ఖచ్చితంగా. అది కాదురా, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అంతేకాదు ఇక మీదట మన స్నేహం కూడా కట్టే బెదిరించాడు సుమంత్. ఆ మాటకి కాస్త కోపంగా చూశాడు తనిష్క్. 2 క్షణాలు మౌనం వహించి తర్వాత చెప్పాడు. ఆ రోజు సుధాంటి ఇంట్లోకి వెళ్ళాను.
అటువైపు తిరిగి ఆమె ఎవరితోనూ సెల్లులో మాట్లాడుతుంది. అలా నిల్చోవడంలో కూడా ఆమె అందం నన్ను పిచ్చివాడిని చేస్తూ ఉండడంతో ఆమె దగ్గరికి నడిచాను. నడిచి చెప్పడానికి కాస్త తటపటాయించాడు. నడిచి తర్వాత అడిగాడు సుమంత్ క్యూరియాసిటీతో. ఆమెను వెనక వైపు నుండి ఒక్కసారిగా వాటేసుకుందామని వెళ్ళిన నేను ఆమె ఫోన్లో మాట్లాడుతున్న విషయం విని ఆగిపోయాను. ఆమె వాళ్ళ ఆయనతో వేదనగా మాట్లాడుతుంది. ఏమండి, మీరు ఎప్పుడు వస్తారు? ఇలా ఒంటరిగా ఒకరికొకరం ఎంతకాలం? రిజైన్ చేసి వచ్చేయండి, ఇక్కడే ఏదో ఒకటి చూసుకుందరు కానీ. మీరక్కడ, నేనిక్కడ. ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆమె నన్ను గమనించలేదు. భర్త ఎడబాటు వల్ల ఆమె ఎంతలా వేదన పడుతుందో అర్థం చేసుకున్నాను. ఫోన్లో ఏడుపుల మధ్య ముద్దుల వర్షం కూడా కురిపించసాగింది. అతడి గురించి ఈమె పడిన తపన, ఆ సన్నివేశం చూశాక నేను నీరు గారిపోయానురా. సుమంత్ వింటున్నాడు. నువ్వు అన్నావు చూడు, భర్త దూరంగా ఉండడం, అందమైన అబ్బాయి అందుబాటులో ఉండడం, కావలసినంత ఏకాంతం, ఇలాంటివన్నీ మనసుల్ని బలహీనం చేసి తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి. ఆ తరువాత జీవితాంతం వేధిస్తాయి. ఆమె చాలా మంచిది, కాకపోతే పరిస్థితులే మంచివి కావు. ఇవన్నీ ఆలోచించాను. ఆమెని పవిత్రంగా ఉంచాలనుకున్నాను. అందుకే దూరంగా జరిపోయాను. చెప్పడం అయిపోయినట్లుగా ఆగాడు తనిష్క్. స్నేహితుడి వైపు గర్వంగా చూశాడు సుమంత్. ఫ్రెండ్, నువ్వు నాకు నచ్చావు. నీ నిర్ణయం చాలా గొప్పది. సుధా ఆంటీ నీకు ఎంత దగ్గర అవుదామనుకుందో ఆమెకు అంత దూరంగా జరిగిపోయావు. స్నేహితుడిని భుజం తట్టి ప్రశంసించసాగాడు సుమంత్.